హాయ్ ఫ్రెండ్స్, తోడేళ్ల విషయంలో ఒక మాట చెప్తూ ఉంటారు. ఎత్తుకు పై ఎత్తులు వేయడం, క్రూరత్వంలో దాన్ని మించింది లేదనడం, దండించి దారిలో పెట్టే లక్షణం ఉండడం తోడేళ్లకే చెల్లింది. గుంపులో ఉన్న పెద్ద తోడేళ్లు వయసు రీత్యా బలహీనపడినా కానీ గుంపు మొత్తానికి దిశానిర్దేశం చేస్తాయి. గమ్యం వైపు గుంపును నడిపిస్తాయి. వాటి అనుభవం, జ్ఞాపక శక్తి, నేర్పరితనం మీద గుంపులోని తోడేళ్లకు ఎలాంటి సందేహం ఉండబోదు. యువ తోడేళ్లు గుంపు రక్షణ బాధ్యత వహించడంలో అప్రమత్తంగా ఉంటాయి. గుంపులోని పిల్ల తోడేళ్లకు రక్షణగా ముందుండి నడిపిస్తాయి. ఏ దిక్కు నుంచి ప్రమాదం దాపరించినా చురుగ్గా అన్ని వైపులకు కదిలి పోరాడతాయి. అందుకే అనుభవం కలిగిన తోడేళ్లు దారి చూపిస్తుంటే బలమైన యువ తోడేళ్లు గుంపు ముందు వైపు, వెనక వైపు నడుస్తూ మధ్యలోనున్న పిల్ల తోడేళ్లను కాచుకుంటాయి. ఇక గుంపు మొత్తానికి నాయకుడైన తోడేలు మాత్రం మొత్తం గుంపు నుంచి వేరుగా చిట్ట చివర కొంచెం దూరంగా ఉండి గుంపును అనుసరిస్తుంది. విడిగా దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ దాని నిశితమైన దృష్టి తన గుంపు మీద, తన పరిసర ప్రాంతాల మీదనే, పొంచి ఉన్న ఏ ఆపదనో పసిగట్టడం మీదనే దాని ఏకాగ్రత. ఏమాత్రం అనుమానం వచ్చినా తమకే ప్రత్యేకమైన తీరులో గుర్రుమంటుంది. ఆ వెంటనే రెండో వరుసలోనూ చివరి వరుసలోనూ ఉన్న యువ తోడేళ్లు చురుగ్గా కదులుతాయి. పిల్ల తోడేళ్లను, ముసలి తోడేళ్లను చుట్టుముట్టి రక్షణ కవచంలాగా మారతాయి. ఆ తర్వాత వయసులో ఉన్న మగ ఆడ తోడేళ్లు ఆ ఆపదను ఎదుర్కోవడానికి సంసిద్ధమైపోతాయి. అలావి ఎంత దూరమైనా సరే వలసపోగలుగుతాయి. నడుస్తున్నా, తింటున్నా, నిద్రపోతున్నా వాటి జాగ్రత్తలో ఉంటాయి. శాస్త్రవేత్తల పరిశీలనలో మనిషికి మచ్చిక కాని జంతువు తోడేలే అని ఒక సిద్ధాంతం ఉంది. ఇందుకు కారణమూ ఉంది. తోడేళ్ల పిల్లను మనం ఎత్తుకొచ్చేసామనుకోండి, దాని తాలూకు గుంపు మొత్తం మనల్ని చుట్టుముడుతుంది, దాడికి దిగుతుంది. గుంపంతా కలిసి మనం ఉన్న చోట దుమ్ము రేగొడుతుంది. ఇదొక సామాజిక క్రియాశీలకత్వం అంటారు పరిశీలకులు. వాళ్ళు చెప్పేదాని ప్రకారం గుంపులోని ముసలి తోడేళ్లు వేటకు వెళ్లవు. యువ తోడేళ్లే వేటకు వెళ్లి ఆహారాన్ని తీసుకొచ్చి గుంపు ముందు పెడితే ముసలి తోడేళ్లే ఆహారాన్ని ముందుగా తింటాయి. ఆ తర్వాతనే యువ తోడేళ్లు. తోడేళ్లను కష్టపడి బంధించినా, పెంచుకుందామని ప్రయత్నం చేస్తున్నా అవి అందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని చీల్చి చెండాడే అవకాశం కోసమే చూస్తూ ఉంటాయట. కాబట్టి వాటిని పెంపుడు జంతువులాగా పెంచుకోవడం కుదరదు. వాటికి నచ్చే తిండి పెట్టి కొండంత ప్రేమ కురిపించి ఎంత లాలించినా సరే అవి కుక్కల మాదిరిగా విశ్వాసం కనపరచవు సరికదా మనల్నే వేటాడతాయి. కుక్కలు, తోడేళ్ల జాతి ఒకటే. కెనడా అనే జాతికి చెందిన ఈ రెండు రకాల జంతువుల లక్షణాల్లో సారూప్యాలు, వైరుధ్యాలు ఉన్నాయి. అదేంటంటారా? తోడేళ్లలోని విశ్వాస లక్షణం కేవలం తమ తోడేళ్ల గుంపుకి మాత్రమే పరిమితం. మనుషుల పట్ల విశ్వాసం ఉండే లక్షణం తోడేళ్లకు అస్సలు ఉండదు. కావాలంటే మీరు గమనించండి. సర్కస్లో మీకు సింహం, పులి, ఏనుగు, జిరాఫీ, ఏనుగు, గుర్రం, కుక్క, కోతి ఉంటాయి. కానీ తోడేళ్లు ఉండవు. అది అసలు మనుషులకు కట్టుబడి ఉండదు. బలవంతంగా బోనులో పెట్టుంచాలి తప్పితే ఆరు బయట మనిషి ఆజ్ఞకు లొంగే తీరు దాన్ని కాదు. జీవిత లక్షణం దాని కాదు. అలాంటి లక్షణాలు దానికి లేవు. చాలా రకాల జంతువుల్ని చిన్నతనం నుంచి పెంచి పోషిస్తారు కనుక అవి మానసికంగా మనుషులకు బానిసలుగా, విశ్వాసంగా పెంపుడు జంతువులాగా మారతాయి. అంటే వాటి ప్రకృతిని పిల్ల వయసు నుంచి మనిషి ప్రభావితం చేస్తున్నాడన్నమాట. తన మాట వినేందుకు తగినట్టుగా శిక్షణ కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి పెద్ద శరీరం కల జంతువులు మానసికంగా మనిషికి లొంగిపోతాయి. మరీ ముఖ్యంగా తన చిన్నప్పటి నుంచి ఆలనా పాలనా చూసిన వ్యక్తిని అవి ఎంత వయసు వచ్చినా కూడా అతనికి కొంతకాలం దూరమైనా కూడా గుర్తుపడతాయి, అభిమానం చూపిస్తాయి. ఏనుగులు, కోతులు, చింపాంజీలు, కుక్కలు, చివరికి సింహాలు కూడా ఇందుకు మినహాయింపేం కావు. తమని పెంచి పోషించిన వ్యక్తిపై విశ్వాసం చూపిస్తూనే ఉంటాయి. తోడేళ్లు సింహంలాగానో, ఏనుగులాగానో బలమైన జంతువులు కాకపోవచ్చుగా, మానసికంగా మాత్రం వాటికంటే దృఢమైనవి. తమ సమూహం కోసం వాటిలో కనిపించే తెగింపు మరి ఏ జంతువులోనే ఉండదు. తమ గుంపు మీద దాడికి దిగిన సింహాన్నైనా సరే గుంపుగా వెళ్లి జవాబిస్తాయి. మనలో అంతర్గతంగా బలహీనత ప్రవేశిస్తే అధిక మనల్ని అన్నిటి ముందు దిగజారుస్తుంది. తోడేళ్లు మనకు నేర్పుతున్న పాఠంగా తెలుసుకోవాలని ఇలాంటివి చాలా మనకు తోడేళ్లు నేర్పిస్తున్న పాఠాలు. నువ్వు పెద్ద జంతువు కావచ్చు, గొప్ప బలమే ఉండొచ్చు, కానీ మానసికంగా బలహీనుడివైతే మాత్రం నువ్వు ఒకరికి దాసోహం కాక తప్పదు, నువ్వు పతనం కాక తప్పదు అని తోడేలు జీవితం తక్కిన జీవులకు ఒక బోధగా తోస్తుంది. అందుకే తాను బలవంతమైన భారీ జంతువు కాకున్నా కూడా పరిస్థితులు వికటిస్తే తనకంటే వీరుడు, సాహసి లేడంటుంది తోడేలు. తోడేలు జీవితం కూడా క్రమశిక్షణకు మారుపేరన్నట్టు ఉంటుందని పరిశీలకులు చెప్తున్నారు. గుంపులోని తోడేళ్లు తక్కిన వాటికంటే శారీరకంగా బలహీనులైతే అది జీవితంలో ఎప్పుడూ తనకంటే బలమైన తోడేలు ముందు తోక ఎత్తి సంచరించదు. తన హోదా ఏంటో తెలుసుకుని ప్రవర్తిస్తుంది. గుంపు నాయకుడి ముందు, గుంపులోని బలమైన తోడేళ్ల ముందు తలబిరుసుగా అస్సలు నడుచుకోదు. అలాగే గుంపులోని బలమైన తోడేలు తనకంటే తక్కువ హోదా కలిగిన తోడేలు ముందు తల వంచదు, దానితో తలపడదు. అంటే తన పెద్దరికాన్ని హుందాగా ప్రకటిస్తుందన్నమాట. ఆడతోడేళ్ల మెప్పు కోసం మగ తోడేళ్లు కుమ్ములాడుకోవడం అస్సలు ఉండదంటున్నారు శాస్త్రవేత్తలు. తోడేళ్లు తమ గుంపుకు, తమ భాగస్వామికి పూర్తి విశ్వసనీయంగా ప్రవర్తిస్తాయని కూడా చెప్తుంటారు.
ఆడ మగ తోడేళ్లు ఒక్కసారి కలిశాయంటే ఇక జీవితాంతం తమ తోడును అంటిపెట్టుకునే ఉంటాయి. కుటుంబ విలువలను మరణించే వరకు పాటించే తీరు అది. తోడేళ్ల కుటుంబాన్ని ప్యాక్ అంటారు. ఒక ప్యాక్లో ఒక జంట ఖచ్చితంగా ఉంటుంది. వాటిని ఆల్ఫా మెయిల్, ఆల్ఫా ఫీమేల్ అంటారు. వాటితో వాటి సంతానం కూడా కలిసే ఉంటుంది. అంటే ప్రతి తోడేలు ఏకపతి వ్రతం పాటిస్తాయన్నమాట. ఆల్ఫా మేల్ తోడేలు తన కుటుంబ రక్షణకు ప్రాణాలను కూడా అడ్డుపెడుతుంది. తోడేళ్ల జీవితాలను అతి దగ్గరగా పరిశీలిస్తూ తిరిగే జంతు శాస్త్రవేత్తలు, పరిశోధకులు చెప్తున్న దాని ప్రకారం ఏవో ప్రత్యేక కారణాలున్నప్పుడు మాత్రమే తోడేళ్లు తన జీవిత భాగస్వామిని విడిచిపెడుతూ ఉంటాయట. అయితే అలా జరగడం అరుదు. దాదాపు అవి జీవితాంతం కలిసే ఉంటాయి. తోడేళ్ల కుటుంబాల్లో వాళ్ళు గమనించిన అతి ముఖ్యమైన విషయం మనుషుల్లో కూడా తాము చూడలేమంటున్నారు పరిశోధకులు. రెక్కలొచ్చిన పిల్లలు గూడు విడిచిపోవడం మామూలే. మనుషుల్లో పిల్లలు ఎదిగాక వాళ్లకు పెళ్లి, మళ్లీ వాళ్ళకి పిల్లలు కలిగాక తల్లిదండ్రులతో కలిసి ఉండడం ఎక్కడో గానీ జరగదు. జంతువుల్లో అసలు చూడలేం. ఎదిగిన జంతువులు విడిగా వేట, విడిగా తిరగడం, విడిగా నివసించడం సర్వసాధారణం. కానీ తోడేళ్ల సమూహంలో పిల్ల తోడేళ్లు పెరిగి పెద్దయ్యాక వృద్ధులైన తమ తల్లి తండ్రి తోడేళ్లను విడిచి వెళ్లవు. వాళ్ల కోసం తామే వేట తెచ్చిపెడతాయి. వాటి రక్షణ బాధ్యత తామే తీసుకుంటాయి. వాటి అనుభవాల దారిలో తక్కిన గుంపును నడిపిస్తాయి. తమ గుంపులోని పెద్ద చిన్న తోడేళ్ల ఆహారం, రక్షణ బాధ్యతలు యువ తోడేళ్లు తీసుకుంటాయి. అలా తీసుకోమని వాటికి ఎవరూ చెప్పలేదు. వాటి నైజంలోనే అది నూరిపోయబడి ఉంది. ప్రవృత్తే అది. కాబట్టి మనిషి కాకుండా వేరే ఏ జంతు సమూహంలోనూ చూడని కుటుంబ బాంధవ్యాలు తోడేళ్ల కుటుంబంలో కనిపిస్తాయి. ఇంతటి తోడేలును క్రూరత్వానికి, హింసకు చిహ్నంగా చెప్తూ ఉంటారు. తోడేలును హంతకిగానే చూస్తాం మనం. దుర్మార్గుల్ని, వంచకుల్ని తోడేలుతో పోలుస్తూ ఉంటాం. అవి మనుషుల్ని చంపుతాయని చెప్తూ ఉంటాం. నిజానికి మనిషికి ఎంతో విశ్వాసపాత్రమైన కుక్కల పాల్బడి ఏటా కొన్ని వేల మంది మృత్యువాత పడుతున్నారు. పెంపుడు జంతువుల్లో ప్రసిద్ధి చెందిన కుక్కలు కరిచి, గీరి, కొరికి చాలామంది అసూలు బాశారు. వాస్తవానికి తోడేళ్లు మనిషికి దూరంగానే మసులుకుంటాయి. ఆ రకంగా అవి సిగ్గరి జంతువులుగానే చెప్పాలి. ఉట్టి పుణ్యాన్న అవి మనిషి మీద దాడి చేయవు. ర్యాబిస్ సోకటం, ఆహారం దొరక్క అలమటించిపోవడం, మనుషుల చేత హింసించబడ్డం లేదా వాటి నివాస ప్రాంతాల్లో చొరబడ్డం వంటివి చేసినప్పుడు మాత్రమే అవి మనుషుల మీద దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తాయి. గత 1000 ఏళ్ల కాలగతిలో తోడేళ్ల మూలంగా సుమారుగా 400 మంది మనుషులు ప్రాణాలు కోల్పోయినట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది. అవును, చిత్రంగా ఉంది కదా. అందులోనూ అవి ర్యాబిస్కు గురై చిత్రభ్రాంతికి లోనై మనుషుల మీద దాడి చేసి చంపిన ఘటనలే ఎక్కువట. గత కొన్ని దశాబ్దాలుగా అయితే వాటి మూలంగా ఏ ఒక్క మనిషి మరణము తమ దృష్టికి రాలేదని పరిశీలకులు చెప్తున్నారు. కానీ వీధి కుక్కలు, పెంపుడు కుక్కల కాట్ల వల్ల, దాడి వల్ల చనిపోతున్న మనుషులు, చిన్నపిల్లలు చాలానే ఉన్నారు. అంటే ర్యాబిస్ సోకి కానీ వాటి వల్ల క్రూరంగా హింసించబడి కానీ అన్నమాట. అప్పుడప్పుడు వీధి కుక్కల వల్ల మరణించిన చిన్నారి పసిపాప అంటూ పత్రికల్లో చూసినప్పుడు రక్తం మరుగుతుంది. తోడేళ్లు పగటిపూట వేట దొరికితే ఒకేసారి 7.5 కిలోల వరకు భోంచేస్తాయట. ఆహారమే దొరక్క ఇబ్బంది పడితే కనీసం 12 రోజుల వరకు నిరాహారంగా గడిపేస్తాయి. వాటి గ్రహణ శక్తి చాలా సునిశ్చితం. 6 మైళ్ల ఆవల నుంచి ఉత్పన్నమయ్యే శబ్దాన్ని కూడా ఇట్టే వినగలుగుతాయి. అంత నైపుణ్యం ఉంది వాటికి. మరో విషయం చెప్పమంటారా? ఓ చిన్న తోడేలును ఇంటికి తెచ్చుకుని పెంచుకుంటే దానికి ఏం తెలియదు కనుక అది పెరుగుతూ ఉంటుంది. అయితే ఒక వయసు వచ్చాక మాత్రం అది ఇంట్లో పెంపుడు జంతువులా ఉండదు. వీలు చిక్కాలే కానీ వెంటనే పారిపోతుంది. లేదా అది తనను పెంచుకున్న వాళ్ల ఉసురు తీస్తుంది. కారణం, అవి పెద్దయ్యాక మానసికంగా బలంగా తయారవుతాయి. వాటి జీవలక్షణమే కానీ బానిసత్వాన్ని అవి అంగీకరించవు. కనుక వాటిని విడిచిపెట్టేస్తే వెళ్ళిపోతాయి. పట్టి బంధించి ఉంచితే అదును చూసి దాడి చేస్తాయి. ఎందుకంటే అవి తమ జాతితోనే, కుటుంబంతోనే, తమ సమూహపు తోడేళ్లతోనే జీవితాంతం కలిసి బ్రతుకుతాయి. స్వేచ్ఛ వాటి జాతి లక్షణం. బానిసత్వం వాటికి యమడని తత్వం. ప్రాణం కంటే స్వాతంత్రమే వాటికి మిన్న. మరి మీరేమంటారు? ఇప్పుడు చెప్పండి. తోడేలును మనిషితో పోల్చొచ్చా? మనిషిని అసలు తోడేలుతో పోల్చొచ్చా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.